యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అనుభవాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్కును ఇచ్చి మనతో మాట్లాడుచుండగా ఇదిగో మన జీవితాలు బాగుపడాలని మనం ఆశపడుతున్నాం. దేవుడు కూడా మన నుండి అదే ఆశపడుతున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన క్రైస్తవ జీవితంలో కొన్ని అపోహలు, కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే అవి ఎలా వస్తాయి అనేది ఈ రాత్రి ఒక 3 మాటల ద్వారా మనము దేవుని వాక్యాన్ని విందామండి. ప్రియ సహోదరులారా, మన జీవితంలో, మానవుని జీవితంలో శ్రమలు రావడం అనేది సహజం. అయితే ఈ శ్రమలు అనేటివి అందరికీ వస్తూ ఉంటాయి. కానీ మనము సంఘాలలో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మనం చూస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, నేను బాగా ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకుండా ఇదిగో ప్రార్థన పరుడైనటువంటి నాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే నిజంగా మనం భక్తిగా బ్రతికినప్పటికీ మన జీవితాల్లో ఆ శ్రమలు ఉంటాయి. అయితే ఇంత భక్తిగా ఉంటున్నాం కదా, మరి నాకెందుకు శ్రమలు వస్తున్నాయి అనేటువంటి సందేహము చాలామంది క్రైస్తవుల్లో ఇది వెంటాడుతూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి? మరి చాలామంది మనం చూస్తాం, మన సహోదరులు అన్య మతస్థులు వారు ఏమంటారంటే, నేను ఇది మొక్కుకున్నాను గనక అది జరగలేదు, నేను వెళ్ళలేదు గనక నాకు ఈ వ్యాధి వచ్చింది అనుకుంటారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనము అలా అనడానికి వీలు లేదు. దేవుని పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకి శ్రమలను అనుమతిస్తాడు, కానీ ఆయన శ్రమను తీసుకొచ్చి మన జీవితంలో పెట్టడు. శ్రమ పెట్టేటువంటి దేవుడు మన దేవుడు కాదు. అయితే మరి ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనుషునికి శ్రమలు రావడానికి కారణాలేంటి? మరి మన కారణాలు మనము ఏమై ఉంటున్నాము? ఏ శ్రమలో, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? మన రెస్పాన్స్ ఏంటి అనేది ఈ రాత్రికాల సమయంలో ఒక 3 మాటలతో మీతో మాట్లాడాలని ప్రభువు నన్ను ప్రేరేపించినాడు. కనుక దేవుని సహాయము ద్వారా మనం వాక్యములోకి వెళదామండి. అయితే ఈ 3 కారణాలలో, ఈ రాత్రి మాట్లాడుకునేటువంటి 3 కారణాలలో ఏదో ఒక కారణం నీలో ఉండొచ్చు. కనుక ఆ కారణాన్ని పట్టుకొని మనము ఈ రాత్రి సరిచేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. అందుకొరకే ఎంతో కష్టముతో, ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినాం. కనుక ప్రియ సహోదరులారా, ఒకసారి మనం వాక్యం లోతులోకి వెళుతాం. అయితే మొట్టమొదటిసారిగా శ్రమ ఎందుకు వస్తుంది? నా జీవితంలో వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో శ్రమ ఉందా? శ్రమ ఉంటే ఆ శ్రమ ఎందుకు వచ్చింది అనేది మనం చూద్దాం. ఈ శ్రమ మొట్టమొదటిసారిగా మనకు క్రమశిక్షణ కొరకు శ్రమ వస్తుందండి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని క్రమంగా నడిపించడానికి, క్రమ పద్ధతిలో జీవింపచేయడానికి, క్రమాన్ని నేర్పించడానికి ఆయన ఈ శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మనమేం చేయాలంటే, శ్రమలో ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు ఆయన యొక్క కనికరాన్ని మనం కోరుతూ ఉండాలి. మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి మనం నిట్టూర్పు విడడానికి వీలు లేదు. దేవుని యొక్క కనికరాన్ని మనం కోరాలి. ఎందుకంటే మన దేవుడు కనికర పూర్ణుడు, ఆయన కనికర సంపన్నుడు గనుక మనం కనికరాన్ని కోరుతూ ఉండాలి. కనుక ఆయన కనికరించే దేవుడు గనక మనం కనికరాన్ని కోరుతూ ఉండాలి. అయితే ఇదిగో ఎందుకు ఈ శ్రమ వస్తుంది అంటే, నేను ఏదో ఒక చిన్న తప్పో పెద్ద తప్పో మనం చేసి జీవిస్తున్నాం. అయితే మనం ఒక తప్పు మనకు తెలియకుండానే మనం ఒక తప్పును చేసినాం. అయితే ఆ శ్రమ జీవితంలో ఇదిగో మనల్ని దేవుడు బలపరిచేవాడుగా ఉండాలి. అయితే దేవుడు ఎందుకు నీ జీవితంలో దీన్ని అనుమతిస్తున్నాడు? మరి చాలామంది ఈ రాత్రికాల సమయంలో వింటున్న మీరు అనుకోవచ్చు, బ్రదర్, ఈ శ్రమ రాకుండా దేవుడు ఆపేయొచ్చు కదా, ఈ శ్రమని నా జీవితంలో దేవుడు అనుమతించకపోవచ్చు కదా అని మనకు సందేహం రావచ్చు.
అయితే దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతించాడంటే నిన్ను శిక్షించడానికి కాదు. ఇప్పుడు అన్యులు అన్నట్టుగా నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది అంటే వారికి మనకున్న తేడా ఏంటంటే, ఇదిగో గడిచిన సారి నేను వాక్యంలో మీతో పంచుకున్నానండి. ఏంటంటే మనం లోకమునకు ఉప్పై ఉన్నామని మనం మాట్లాడుకున్నాం కనుక మనం లోకానికి ప్రత్యేకమైన వారం కనుక ఈ ప్రత్యేకమైనటువంటి మనము వారిలాగా మనం మాట్లాడడానికి వీల్లేదు. అయితే ఇది శిక్ష కొరకు వచ్చినటువంటిది కాదు. ఈ శ్రమ అనేది నిన్ను శిక్షించడానికి వచ్చినటువంటిది కాదు. దేవుడు ఎందుకు అనుమతించిందంటే నిన్ను క్రమశిక్షణలో నడిపించడానికే, నిన్ను క్రమముగా బ్రతికించడానికే, నువ్వు క్రమమైన జీవితం జీవించడానికే. అంటే అక్రమమైనటువంటి స్థితిలో వెళ్ళినటువంటి నిన్ను క్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈ శ్రమలు నీ జీవితంలో అనుమతించినాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శ్రమను నీ కుటుంబంలో అనుమతించినాడు, నీ పిల్లలలో అనుమతించాడు, లేదా నీ భర్త జీవితంలో కావచ్చు, నీ భార్య జీవితంలో అనుమతించాడు. అంతేకాని నిన్నేదో చంపివేయడానికో, నిన్నేదో ఇబ్బంది పెట్టడానికో ఆయన చేసేది కాదు. అంటే మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలంటే, నీకు శ్రమ వచ్చిందా, ఆ శ్రమ ఎందుకు, దేని ద్వారా ఏ తప్పు చేశామనేది మనం తెలుసుకోవాలి. ఆ తప్పు ద్వారా వచ్చినటువంటి ఆ శ్రమను, ఇదిగో అయ్యా ఈ శ్రమలో నేనున్నాను, ఈ శ్రమ నుండి నన్ను కనికరించు, నాకు విడుదల దయచేయని ఈ రాత్రి నీవు నేను గనక మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తే మన దేవుడు కనికరపూర్ణుడు. ఆయన కనికరించి ఆ శ్రమ నుండి నిన్ను నన్ను తప్పించేటువంటి దేవుడు. ఉదాహరణకి ప్రియ సహోదరులారా, ఒక ఇద్దరు గ్రుడ్డివారు నడుచుకుంటూ వెళుతున్నారు అనుకుందాం. ఆ గ్రుడ్డివాడు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అతనికి మార్గము, సరైన మార్గం ఏదో తెలియదు. అతను త్రోవ తప్పిపోయి అతడు ఒక మురికి గుంటలోకో లేదా ఒక కాలువలోకో ఒక లోయలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీవు చూసి ఏం చేస్తావు, ఆ పక్కకు వెళ్ళేటువంటి వ్యక్తిని నువ్వు కొట్టి లేదా నెట్టేసి సరైన మార్గంలోకి తీసుకొని వస్తావు. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెడితే కొట్టడం ద్వారానో లేదా నెట్టివేయడం ద్వారానో అతన్ని నువ్వు గాయపరిచినట్టు కాదు కదా. ఎందుకు అంటే నీ దృష్టిలో అతడు మరణంలోకి ఒకవేళ లోయలో పడి మరణిస్తాడేమో, అలా మరణించకుండా ఉండడానికి నువ్వేం చేస్తావు, అతన్ని పక్కకు లాగేసావు నువ్వు. ఇప్పుడు మన మధ్యలో మనకు మంచిర్యాల వచ్చే ట్రైన్ రూట్ ఉందండి, లేదా బస్సు రూట్ ఉంది, మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి యాక్సిడెంట్కు అతి సమీపంగా ఉన్నప్పుడు మనం చూస్తూ ఏం చేస్తాం, పరిగెత్తుకుంటూ అతన్ని నెట్టివేస్తాం మనం. అయితే ఈ నెట్టివేయడము అతన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, అతన్ని ఆ శ్రమ నుండి, ఆ అపాయం నుండి తప్పించడానికి కదా మనం చేసేది. ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను కూడా నీవున్నటువంటి శ్రమ నుండి ఆ తప్పించడానికి ఇదిగో ఆయన ఒక దెబ్బ కొడతాడు. అప్పుడు మనం తెలుసుకోవాలి, ఓహో ఈ గాయం జరిగిందే, ఈ దెబ్బ జరిగిందే, నాకెందుకు జరిగింది కాదు, ఇదిగో ఈ గాయము జరిగింది గనుక ఇదిగో నేను తప్పించబడ్డాను. ఉదాహరణకి మనం చూస్తున్నట్టయితే దావీదు జీవితం తీసుకుందాం ప్రియులారా. దావీదు జీవితంలో దావీదును దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే దావీదు ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో ఆ మిట్ట మధ్యాహ్న కాలవేళ నిద్రపోయి నిద్ర లేచిన వెంటనే ఆయన ప్రార్థించాల్సినటువంటి దావీదు మిద్దె మీదకెక్కి ఆ మిద్దె పైన ఏం చేస్తున్నాడు, ఆ చల్లని గాలిలో విహరిస్తున్నాడు, ఆ చల్లని గాలిలో టైంపాస్ చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఇదిగో అతనికి ఒక దృశ్యము కనబడింది కదా. ఆ దృశ్యాన్ని చూసి ఆ దృశ్యము నుంచి విడుదల పొందుకోలేదు, ఆస్వాదించినాడు ఆ దృశ్యమును. కనుక ఆ భౌతికమైనటువంటి ఆ పాపములో జీవిస్తున్నప్పుడు ఇదిగో చేయకూడని పాపం చేసినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టాడండి దావీదును. దెబ్బ కొట్టినప్పుడు ఏమయ్యాడు, అతను సరిచేసుకోబడ్డాడు. ఆ దెబ్బే నాతాను ద్వారా హెచ్చరిక వచ్చేసింది కదా. ఆ మరణానికి, ఒక వ్యక్తి యొక్క మరణానికి కారకుడు దావీదు కనుక నాతాను ద్వారా హెచ్చరిక రాగానే దావీదు సరిచేయబడ్డాడు. దావీదు తన జీవితంను మార్చుకున్నాడు కదా. రెండవ వ్యక్తిని మనం చూసినట్టయితే సంసోను జీవితంలో చూద్దాం. సంసోను దెలీలతో పాపం చేస్తున్నాడు. దెలీలతో ప్రక్కకు వెళ్ళి అంటే మార్గం, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు కదా. సరైన జీవితాన్ని, అభిషేక జీవితాన్ని, నాజీరు చేయబడినటువంటి జీవితాన్ని, ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని అతను మార్చుకొని తన రూటునే మార్చుకున్నాడు. కనుక దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టిన తర్వాత సంసోను ఏమయ్యాడు, బాగుపడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, ఇదిగో నిన్ను దేవుడు ఎక్కడ దెబ్బ కొట్టాడో ఒకసారి చూసుకో.
దేవుడు కొన్నిసార్లు మనల్ని దెబ్బలు కొడతాడు. మన తల్లిదండ్రులు మనం తప్పు చేసినప్పుడు దెబ్బలు కొట్టరా? దెబ్బలు కొట్టినప్పుడు ఎందుకు ఆ దెబ్బలు కొడతారండి? మనల్ని సరిచేయడానికి. వెళ్ళగూడని మార్గములో నీవు నేను వెళుతున్నప్పుడు బెత్తెము తీసుకొని కొట్టినప్పుడు మనకేమర్థం అవుతుంది? ఇదిగో నా తండ్రి కానీ నా తల్లి కానీ నన్ను దండించినారు, కొట్టినారు, నేను ఈ మార్గములో వెళ్ళకూడదు. ఒకవేళ రెండవసారి ఆ మార్గములో వెళ్ళాలి అనుకున్నప్పుడు అతనికి ఆ గడిచినసారి తన తల్లి తన తండ్రి శిక్షించినటువంటి శిక్ష గుర్తుకొచ్చేసి ఆ మార్గములోకి వెళ్ళడు. కనుక ఇదిగో ఈ రాత్రి ఈ శ్రమ నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికే, నిన్ను క్రమముగా నడిపించడానికే ఈ శ్రమ వస్తుంది. కనుక ఇదిగో నేను తప్పు చేశాను. కొన్ని సందర్భాలలో మనం తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఆ తప్పులు చేసి ఆ చేసినటువంటి తప్పులు ప్రియులారా చిన్న చిన్న తప్పే ఉంటుంది, కానీ అది ఎవరికి చెప్పుకోలేనటువంటి తప్పుగా కనబడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనమంతా క్రైస్తవులము, మనం విశ్వాసులము. ఈ విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగినప్పుడు అయ్యో నన్ను ఎవరు నిందిస్తారో, ఎవరు ఏమంటారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ రాత్రి నువ్వు వింటున్న నీవు నీ భార్యకు చెప్పుకోలేని సమస్యతో నువ్వు సతమతమవుతున్నావా? లేదా నీ భర్తకు చెప్పుకోలేని సమస్యతో నష్టపోయి సతమతమవుతున్నావా? లేదా నీ పిల్లలు కానీ ఇప్పుడు వింటున్నటువంటి యువత కనుక ఇందులో ఉంటే, ఇదిగో నువ్వు చేయకూడని తప్పు చేసి ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు నా పరిస్థితి వింటారని, ఎవరైనా వింటే నన్ను ఎక్కడ అవమానపరుస్తారని నువ్వు వేదన పడుతున్నావా? అయితే ఈ రాత్రి నీకు ఒక మంచి అవకాశం ఉంది ప్రియ సహోదరుడా. నీకున్నటువంటి సమస్యను ఎవరితో నువ్వు సెటిల్ చేసుకోవడానికి లేదు. నువ్వు ఎవరికి చెప్పినా వారు నిన్ను నిందిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కానీ నీవేమి చేయాలంటే ఈ రాత్రి ఇదిగో వింటున్నటువంటి నీవు దేవునితో సెటిల్ చేసుకోవాలి. దేవునితో నువ్వు మాట్లాడాలి. దావీదు అదే చేశాడు కదా. దావీదు ప్రార్థించినాడు, దావీదు విజ్ఞాపన చేసినాడు, క్షమించమని అడిగినాడు. ఇదిగో దేవుడు ఏ శిక్ష వేసినా కూడా ఆ శిక్షకు ఒప్పుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, వింటున్న మీరు మనమందరము కూడా ఇదిగో ఏ తప్పు చేశామో నీ ఆత్మకి తెలుసు, నీ హృదయానికి తెలుసు. కనుక మనము ఏం చేయాలంటే ఇప్పుడే నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ శ్రమ ఉంది, ఇదిగో దీని ద్వారా నేను ఇంత ఆయాసపడుతున్నాను, నా జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చినాయ్యా, నా జీవితంలో ఇంత నష్టం వచ్చిందయ్యా, ఇదిగో ఈ సమస్యని నీ సన్నిధిలో పెడుతున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరపూర్ణుడని మాట్లాడుకున్నాం కనుక కనికరించి దాని నుంచి నీకు విడుదల ఇస్తాడు. అయితే దావీదు జీవితంలో మనం చూస్తే ఈ దావీదు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే చూడండి, నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఇదిగో ఇతను ఏం చేశాడు చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఈయన ఏం చేస్తున్నాడు? దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, దేవుని కనికరము కొరకు అడుగుతున్నాడు. ప్రభువా నా పాపములన్నీ నీకు తెలుసయ్యా, నా తప్పులన్నీ నీకు తెలుసయ్యా, నేను చేసిన ప్రతిదీ, నా రహస్యమైన ప్రతి పాపము నీకు తెలుసయ్యా, నా హృదయములో ఆలోచించిన ప్రతి చెడు ఆలోచన నీకు తెలుసయ్యా. ఇదిగో నేను నీ కనికరాన్ని కోరుతున్నాను, నన్ను క్షమించయ్యా, నాకు విడుదల దయచేయమని దావీదు ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్నాడు. మరి నీవెలా అడుగుతున్నావు దేవుణ్ణి? ఇదిగో అన్ని జనుల వల్లనే నువ్వు ఆయన్ని కించపరిచినట్టుగా నాకెందుకు ఇంత సమస్యలు ఇస్తున్నావు, ఇదిగో నేను ప్రతిదినం ప్రార్థిస్తున్నా నాకు విడుదలేదా అని అడుగుతున్నావా? కాదు కాదు కాదు, ఆయన కనికరము కొరకు నువ్వు అడగాలి. దేవుడు కనికరమిచ్చి నిన్ను విడుదలిచ్చే దేవుడు. కనుక మొట్టమొదటిగా ఈ శ్రమ ఎందుకు వస్తుందంటే క్రమశిక్షణ కొరకు వస్తుంది. ఇదిగో ఈ దినమున నువ్వు అక్రమమైనటువంటి స్థితిలో జీవిస్తే గనుక నీ క్రమము కొరకు ఈ శ్రమ నీ జీవితంలో వచ్చింది కనుక నువ్వు దేవుణ్ణి అడిగి ఈ శ్రమను ఆ క్షమాపణను నువ్వు దేవుని ద్వారా సెటిల్ చేసుకొని విడుదల పొందుకోవాలండి. కనుక ఈ మొదటిగా మనం చూసినట్టయితే క్రమశిక్షణ కొరకు శ్రమ వస్తుంది. ఈ శ్రమలో మనం ఏం చేయాలంటే మన దేవాది దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుతూ ఉండాలి. ఇక రెండవదిగా మనం చూసినట్టయితే ఎందుకు వస్తుంది శ్రమ అంటే కాపుదల కొరకు వస్తుంది. కాపుదల అంటే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి శ్రమ వస్తుంది, నిన్ను దాచిపెట్టడానికి శ్రమ వస్తుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో నువ్వేం అడగాలంటే ఆయన యొక్క కృపను అడగాలి. నువ్వు
దేవా, ఇదిగో ఈ పరిస్థితిలో నేనున్నానయ్యా, అంధకారమైనటువంటి స్థితిలో నేనున్నానయ్యా, ఇదిగో నాకు ఈ శ్రమలో ఉన్నాను, ఇప్పుడు నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు అనుగ్రహిస్తే తప్ప, నీ కృప నాపైన ఉంటే తప్ప ఇదిగో నేను కాపాడబడను ప్రభు అని అడిగితే గనక ఆయన కాపుదల ఇచ్చేటువంటి దేవుడు. ఉదాహరణకి ఒక చెవుడు వ్యక్తి, మూగ వ్యక్తి వారు నడుస్తూ వెళుతున్నారు అనుకుందాం. వారు నడుస్తూ వెళుతున్నప్పుడు వారికి కనబడదు, వినబడదు. అయితే వారు ఒక లోయలోకి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు, సడన్గా ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రమాదం నుండి మనం పైన మాట్లాడుకున్నట్టే వారిని తోసివేస్తాం. మనం ప్రక్కకు త్రోసివేసినప్పుడు ఏమవుతుంది, వాడు కింద పడిపోతాడు. కింద పడ్డప్పుడు చిన్న గాయము తగలొచ్చు, చిన్న దెబ్బ తగలొచ్చు. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆ నెట్టి వేసిన వ్యక్తిని మనం తిడతామా, లేదా ఆ గాయము పొందినందుకు సంతోషపడతామో చెప్పండి? ఏం చేయాలంటే మనం భయంకరమైనటువంటి ఆ మరణం నుండి తప్పించబడి చిన్న గాయముతో మనం బయటపడ్డాం. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలోనే ఇదిగో నా ఫ్యామిలీ నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఇదిగో ఒక కారును మేము ఆగినప్పుడు ఆ వెనుక నుండి మా ప్రక్క నుంచే కారు వచ్చేసి మా కారును ఢీకొట్టింది. అయితే దేవుడు కృపగలవాడు గనక మమ్మల్ని తప్పించాడు, ఏ ప్రమాదం కూడా జరగలేదు. ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇదిగో నీకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అది మరణకరమైన వ్యాధి కావచ్చు, ప్రజలందరికీ మరణకరమైనదే కనబడవచ్చు, కానీ ఇదిగో ఆయన కృప నీపై నాపై ఉన్నప్పుడు మనం తప్పించబడుతూ ఉంటాం, మనం విడిపించబడుతూ ఉంటాం. కనుక ఆ వ్యక్తి అంటే అటువంటి పరిస్థితిలో కనుక వాడు కింద పడినప్పుడు ఆ గాయమైనప్పుడు ఆ గాయాన్ని బట్టి ఇదిగో బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అతని స్థితిపై ఇదిగో మనం కనికరపడి మనం తోసివేస్తాం. ఎందుకు? అతను గ్రుడ్డివాడు గనక, అతడు మూగవాడు గనక ఏం చేస్తామంటే అతనితో మాట్లాడితే ఇంకా మాట్లాడేలోపు జరిగిపోతుంది. కనుక ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి, ఆ మానసిక స్థితిని బట్టి, భౌతిక స్థితిని బట్టి మనం నెట్టి వేసి అతన్ని కాపాడగలుగుతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ఇదిగో నన్ను కూడా దేవుడు ప్రతి ప్రమాద పరిస్థితుల్లో నన్ను ప్రక్కకు నెట్టేయచ్చు. ఒక చిన్న సాక్ష్యాన్ని ఈ సమయంలో మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. గడిచిన సంవత్సరం మే నెలలో ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నటువంటి నా ఉద్యోగంలో ఆఫీస్లో ఉన్నప్పుడే సడన్గా నాకు స్ట్రోక్ వచ్చింది. అది స్ట్రోక్ అని నాకు తెలియదండి. అయితే మధ్యాహ్న కాల వేళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ వారు చాలా సీరియస్ ఉందని చెప్పేసి వితిన్ 2 అవర్స్లో ట్రీట్మెంట్ స్టార్ట్ కాకపోతే బ్రతకడు అని చెప్పేసి నన్ను కరీంనగర్ రిఫర్ చేశారు. అయితే నా భార్య నేను వెళుతున్నప్పుడు ఇదిగో అంబులెన్స్లో ప్రార్థిస్తూ వెళుతున్నాం. దేవుని చిత్తము ఏమైందో మనకు తెలియదు, దేవుడు ఎందుకు ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చాడో తెలియదు అని ప్రార్థిస్తూ వెళ్ళాము. నా 4 బ్లాక్స్ అయిపోయినాయని చెప్పారు. అయితే డబ్బు లేదు, హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో డాక్టర్స్ పరీక్షలు చేసి ఇదిగో 24 గంటల తర్వాత మేము ఏమైనా చెప్పొచ్చు అని చెప్పారు. 24 గంటల తర్వాత డాక్టర్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, సార్ మీ హార్ట్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఆ రక్తపు గడ్డలన్నీ కూడా కరిగిపోయినాయి, మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు. ఇప్పుడు ప్రియ సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని నేను బాధపడాలా, లేదా దేవుడు నన్ను స్వస్థపరిచాడని నేను బాధపడాలా, సంతోషపడాలా? అయితే నేను ఎప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నేను వేదన పడలేదు. దేవుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. ఏదో 2 దినాలు ఆ మరణ పడకలు లేనని నేను రెస్ట్ తీసుకున్నాను. ఆరోగ్య పరిస్థితులు బాగయ్యాక తిరిగి వచ్చాను. చిన్న గాయం కూడా కాలేదు నా శరీరంలో, చిన్న ఇంజెక్షన్ కూడా పడలేదు నా శరీరంలో. జస్ట్ యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదిగో మీకు స్టంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదని నన్ను ఇంటికి పంపించినారు. చూడండి ఎంత అద్భుతమైన కృప. ఇదిగో నా తదుపరి హాస్పిటల్కి వెళ్ళిన వారు ఎంతోమంది మరణించినారు. స్టంట్స్ వేసినప్పటికీ మరణించినారు, ప్రయాణంలో ఉన్నప్పుడు మరణించినారు. కనుక దేవుని కృప నా పైన ఉంది కనుక దేవుడు బ్రతికించాడు. ఎందుకో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో వింటున్న నీతో మాట్లాడడానికి, వింటున్న నీ జీవితంలో
జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎత్తి వాక్యాన్ని బట్టి మాట్లాడడానికి దేవుడికి సహాయాన్ని అనుగ్రహించినాడని నేను దేవుని ఘనపరుస్తూ ఉంటున్నాను. కనుక ప్రియ సహోదరులారా, మన జీవితంలో మన స్థితిగతులపైన, మన కుటుంబ పరిస్థితి పైన, మన వ్యక్తిగత జీవితం పైన ఆయన కనికరపడి ఆయన కృపను చూపించే రీతిగా ఇదిగో మనం పక్కకు నెట్టేసినాడేమో అప్పుడు చిన్న గాయం అవుతుంది. ఆ గాయాన్ని బట్టి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక లేఖనాల్లో చూసినట్టయితే పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. పౌలు జీవితంలో ఏముంది? అతనికి ఉన్నటువంటి అనారోగ్యము, అతనికి ఉన్న ఆ శరీర సౌష్ఠవ స్థితి, ఇదిగో ఆ స్థితిని బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి చాలా భక్తిపరుడు కదా, దేవునితో యేసుక్రీస్తు ముఖముఖ పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కదా, మరి దేవుడు బాగు చేయలేదండి అతన్ని. అయితే దేవుడు ఏమన్నాడంటే, పౌలా, నా కృప నీకు చాలు. ఈ కృప నా శ్రమలలో, నా అనారోగ్య పరిస్థితుల్లో ఆయన కృపను నేను వేడుకోవాలి. ఆయన కృప కలిగిన వాడు గనక నన్ను పౌలుకి ఇచ్చినటువంటి కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఒక ఆలోచన అండి, మరి ఎందుకు పౌలును బాగు చేయలేదు? ఎందుకు పౌలును దేవుడు బాగు చేయలేదు అంటే, ఒకవేళ పౌలే గనక బాగు చేయబడితే, ఒకవేళ పౌలు గనక ఆ స్వస్థత పొందుకుంటే, అప్పటికే పౌలు వెళుతూ ఉంటే పౌలు నీడబడి ఆ వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు. అయితే పౌలును ఒకవేళ ఆ ప్రజలందరూ కూడా ఆయననే క్రీస్తుని ఆరాధిస్తారేమో, ఆయన దేవుడైపోతాడని. ఆయన దేవుడైపోవడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడు యేసుక్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక ఆయనకు రావాల్సిన ఘనత పౌలుకు వస్తుంది. ఎందుకంటే ప్రజలు అట్టి స్థితిలో పౌలును చూస్తున్నారు. అంటే ప్రజలు నిన్నే దేవుడు అనుకుంటారయ్యా పౌలు, కనుక నిన్ను ఆరాధిస్తారు, నన్ను ఆరాధించరు. కనుక అన్నీ బాగుంటే ఇదిగో మరి నువ్వు దేవుడు నాకు ఎందుకు, దేవుడు నాకు అవసరం లేదని అనుకుంటాడేమో పౌలు. ఈ రెండు క్వశ్చన్స్ రావచ్చు దేవునికి. ఎందుకంటే ఒకటేమో, ఒకవేళ నువ్వు బాగైతే నిన్నే దేవుడని కొలుస్తారు ప్రజలు, లేదా అన్నీ నీకు బాగున్నాయి అనుకోండి, ఇదిగో దేవుడు నాకు అవసరం లేదని నువ్వు అనుకుంటావు. ఎందుకంటే మానవ జీవితం కదా. అందుకనే దేవుడు పౌలుకి ఏం చేస్తాడంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అనగా అనారోగ్యం ఉంటే కృప చూపిస్తాడు, సమస్యలుంటే కృప చూపిస్తాడు. కనుక ఈ సమయంలో ఇదిగో నా జీవితంలో కూడా మన శ్రమలో మనం ఏం చేయాలంటే, కాపుదల కొరకు ఆయన కృపను మనం అడుగుతూ ఉండాలి. ఇదిగో నీ ఇంటి చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, నీ ఉద్యోగ ప్రదేశంలో భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, నీ పనిచేస్తున్న ప్రదేశంలో భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఆయన కాపుదల, ఆయన ప్రొటెక్షన్ కొరకు ఇదిగో ఆయన కృపను మనం కోరుతూ ఉండాలి. కనుక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డలకి ఒక చిన్న గాయం, ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళును ఖచ్చితంగా వచ్చి మమ్మీ, డాడీ ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళును తీయాలని నీకు చెప్పింది అనుకో, ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా ముళ్ళును తీయాలి. ఆ ముళ్ళును తీస్తున్నప్పుడు ఆ బిడ్డకు నొప్పి వస్తుందా లేదా? ఖచ్చితంగా నొప్పి వస్తుంది కదా. ఆ నొప్పి వచ్చిన బిడ్డ ఏడుస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఆ ముళ్ళు తీస్తూ ఉంటాం. ఆ ముళ్ళు ఎప్పుడైతే బిడ్డ ఆ పాదము నుండి బయటకు వస్తుందో ఆ గాయం, ఆ నొప్పి బిడ్డకు తగ్గిపోతుంది కదా. చూడండి, ఆ ముళ్ళు బయటికి రావాలంటే బిడ్డ కొంచెం నొప్పిని భరించగలగాలి. ప్రియ సహోదరుడా, నేను ఇదిగో దేవుని కృపను పొందుకోవాలి, దేవుని కాపుదలను పొందుకోవాలంటే ఇదిగో ఈ శ్రమలో దేవుడు నిన్ను తోసేస్తాడేమో, పక్కకు నెట్టేస్తాడేమో, అప్పుడు చిన్న గాయమైన నువ్వు వేదన పడాల్సిన అవసరమో లేదు. ప్రతి పరిస్థితిలో ఆయనను స్తుతించు వారముగా నేను ఉండాలని దేవుడు ఈ సమయంలో నన్ను అడుగుతున్నాడు. అయితే దీనిని మనము ఏమంటామంటే గ్రేస్ అంటాము. గ్రేస్, GRACE, గ్రేస్. గ్రేస్ అంటే కృప. చూడండి, దావీదు గొలియాతును చంపడానికి ఎలా లోయలోకి వెళ్ళినప్పుడు 5 రాళ్ళు తీసుకుంటాడు కదా. 5 రాళ్ళు కృప, 5 రాళ్ళు కృప అండి. అయితే ఆ కృపలో 5 రాళ్ళు 100% అనుకుంటే, ఒక్క రాయితో మాత్రమే గొలియాతును చంపివేస్తున్నాడు. అంటే ఆ కృపను 25% మాత్రమే వాడాడు. ఇంకా 75% కృప
దావీదులో ఉంది. ఈ సమయంలో ప్రియ సహోదరుడా, నీవు పొందుకున్న కృప ఎలా ఉండాలి అంటే నీ జీవితంలో ఇదిగో అది విస్తరించి ఉండాలి. ఆ కృప అట్టి రీతిగా మనము ఆయనను అడగాల్సిన వారమై ఉన్నాము. దేవుడు నీ నుండి ఏది తీసివేయడండి. వచ్చినటువంటి శ్రమను తొలగించే దేవుడు కానే కాదు, కానీ దాన్ని తట్టుకునేలా దేవుడు చేస్తాడు. వ్యాధిని దేవుడు ఎప్పుడు అనుమతించడు. నీకున్న రోగాలు ఏవి దేవుడు అనుమతించింది కాదు. నీ అనారోగ్య పరిస్థితో లేదా నీ వయస్సును బట్టో నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టో అవి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తట్టుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. అదే దేవుని కృప. కనుక ఇదిగో శ్రమలు మనకు వచ్చినాయా మన మంచి కోసమే, సమస్యలు వచ్చినాయా మన మంచి కోసమే. కానీ ఆ మంచి కోసమే అనుకుని నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఆయన కృపను కోరుకోవాలి, ఆయన కాపుదలను కోరుకుంటే ఇదిగో నీవు నేను రక్షింపబడి ఆ నిత్య రాజ్యంలో చేర్చబడతాం. అయితే ఇక మూడవదిగా కిరీటము కొరకు శ్రమలు ఎందుకు వస్తాయంటే కిరీటము కొరకు శ్రమలు వస్తాయి. మొదటిగా శ్రమ క్రమశిక్షణ కొరకు వచ్చింది, రెండవదిగా ఆ కాపుదల కొరకు శ్రమ వచ్చింది, మూడవదిగా ఇదిగో నీ కిరీటము కొరకు శ్రమ వస్తుంది. చూడండి ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమలో నీకు కిరీటం పెడతాడు దేవుడు. అయితే ఆ శ్రమలో, ఇలాంటి శ్రమలో ఈ కిరీటము కొరకు ఈ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం అడగాలంటే దేవుని కనుదృష్టి నీపైన ఉండడానికి నువ్వు అడగాలి. దేవుని కనుదృష్టిని పొందుకునే రీతిగా, దేవుని కనుదృష్టిలో ఉండే రీతిగా ఆయన అడగవలసిన వారమై ఉన్నాం. వాక్యంలో చిన్న ఉదాహరణ చూద్దాం. ఆ ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, చదవడానికి సమయం లేదు, ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరంటే యెహోవా దేవుడు, అబ్రహాము, ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు యెహోవా అబ్రహాము యొద్దకు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో అబ్రహాము ప్రార్థన చేయడానికి వెళ్తాడు తన గదిలోకి. ఆయన ప్రార్థన చేసుకొని వస్తున్నటువంటి సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడడానికి ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉంటాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు ఈయన చిత్తము ప్రభువా అంటాడు. అయితే ఆ కాలంలో ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఎన్నో పేర్లతో మనం ఆరాధన చేస్తాం. దేవుడు అతి పరిశుద్ధుడు, అతి కాంక్షణీయుడు, గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఇలా మనం ఆయన ఔన్నత్యాన్ని మనము వర్ణిస్తూ ఉంటాం. కానీ ఆ కాలంలో అబ్రహాముకి ఏమీ తెలియదు. ఏంటి అంటే ఆయన పేరును పెట్టి పిలవడం మాత్రమే తెలుసు. ఎలా? అడోనాయ్ అని పిలవడం కావచ్చు, ఎల్ షద్దాయ్ అని పిలవడం కావచ్చు, ఎలోహీం అని పిలవడము, ఇవి మాత్రం అబ్రహాముకు తెలుసు. కానీ ఆ పిలవడములో ఆయన హృదయపూర్వకంగా దేవుని పిలిచేటువంటి వాడు. అయితే అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా ఇదిగో రేపటి దినం నువ్వు నాకు బలి అర్పించాలంటాడు. వెంటనే అబ్రహాము సంతోషపడి ఎస్ లార్డ్ అని చెప్తాడు. అయ్యా తప్పకుండా నేను బలి అర్పిస్తానయ్యా. అయితే ఆ సమయంలో దేవుడు చెప్పడానికి కొంచెం వెనక ముందు చేస్తుంటాడని నేను అనుకుంటున్నాను. బైబిల్ అయితే అలా లేదు, కానీ అంటే ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటి స్థితిగతులు. అయితే ప్రభువా చెప్పయ్యా, ఏంటయ్యా చెప్పయ్యా, ఏం చెప్పబోతున్నావు నాకని ఈయన ఆతృతగా భయపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడేమో. అప్పుడు దేవుడు తన మెలనైన స్వరముతో, ఇదిగో నువ్వు రేపు బలి అర్పించాలి కదా, ఆ బలికి బలి పశువు ఎవరో కాదు అబ్రహామా అనగా చెప్పయ్యా, ఏంటి చెప్పు అన్నప్పుడు దేవుడు అనొచ్చు, ఎవరో కాదు అబ్రహామా, నీకు నేను సంతానముగా ఇచ్చిన నీ ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడండి? ఏకైక కుమారుని బలి అర్పించడానికి తీసుకొని వెళతాడు. ఆ మోరియా పర్వతానికి తీసుకువెళ్ళి, ఇక మనకు అవన్నీ తెలుసు, అవన్నీ కట్టెలు క్రమంగా పేర్చేసి ఆ అబ్రహాము తర్వాత తన పనివారు తన కుమారుడు వీరు మాట్లాడుతూ వెళ్ళిన అన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు మరతని పరీక్షించడానికి పంపించినప్పుడు ఆపొచ్చు కదా, ఎక్కడి వరకు ఆపలేదండి, చివరి క్షణం వరకు ఆపలేదు కదా. ఎక్కడి వరకు అంటే అబ్రహాము బలర్పించడానికి తన యొక్క కత్తిని లేపి ఇక క్షణములో తన కుమారుని పైన వేయబోతున్న సమయంలో, అబ్రహామా నీ కత్తిని ఆపు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే చూడండి, అబ్రహాము
ఆ విశ్వాసములకు తండ్రిగా పిలువబడ్డాడు. చూడండి, దేవునితో చేసిన ప్రమాణాన్ని ఆయన వెనకడుగు వేయలే కనుక ఇదిగో అప్పుడు దేవుని కృప తోడయుండి, ఇదిగో నువ్వు నీ కుమార్ని బలి అర్పించడానికి వీల్లేదు, ఇదిగో అక్కడ పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొని వచ్చి నాకు బలి అర్పించమన్నాడు. అంటే దేవుడు చివరి క్షణము వరకు, దేవుడు చివరి సమయం వరకు ఇదిగో మౌనముగా ఉంటాడు. అయితే ఆ క్షణము చివరి క్షణం కూడా దేవునిపై ఆధారపడి ఉండాలి. ఇదిగో మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తాం, అది ప్రార్థన కంప్లీట్ కాగానే ఆ వ్యాధి పోయిందా లేదా చూస్తాం. సరే, దేవుడు తను స్వస్థపరుస్తాడు అంతవరకు సమయం ఇవ్వకుండానే మనం ఏం చేస్తాం, మళ్ళీ రెండవ ఆప్షన్ తీసుకుంటాం. మనం హాస్పిటల్కి వెళ్ళడము, లేదా ఇంకోటి చేయడము, మరొకటి చేయడమో చేస్తాం. కానీ దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని కృప కొరకు నువ్వు చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇలా ఆ ఎదురు చూస్తున్న వారు ఎవరంటే యోబును మనం చూస్తూ ఉంటాం. యోబు చివరి అధ్యాయం 42వ అధ్యాయం చివరిలో చూసినట్టే చూడండి, అతను పోగొట్టుకున్న ఆశీర్వాదాల కంటే రెండంతల ఆశీర్వాదాలు వచ్చినాయి కదా. ఆస్తి వచ్చింది, కుమారులు వచ్చారు, కుమార్తెలు వచ్చారు, మరలా డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది. ఎవరికి? యోబుకి. ఎక్కడి వరకు? ఎందుకు అంటే చివరి వరకు ఆయన వేచి ఉన్నాడు. మరి మనము కూడా ఈ సమయంలో కిరీటము కావాలంటే, ఆయన కనుదృష్టి నీ పైన నిలిచి ఉండాలంటే నువ్వు చివరి వరకు నీ శ్రమలో వేచి ఉండేటువంటి క్రైస్తవునిగా ఉండాలని ప్రభు ప్రేమతో మిమ్మల్ని నేను కోరుతూ ఉంటున్నాం. అయితే ఈ సమయంలో చివరిగా కొన్ని మాటలు మనం చూద్దామండి. మత్తయి సువార్త కొన్ని మాటలను చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేద్దాం. నేను చదువుతున్నాను. వెంటనే జన సమూహములను తాను పంపివేయనంతలో ఆయన తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ప్రియ సహోదరులారా, ఇది ఇంతవరకు మనం మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ వచనాలలో మనం చూడొచ్చండి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుల వారు ఆయన ఏం చేస్తారంటే ప్రార్థించడానికి సమయం కావాలని తన శిష్యులను తొందర పెట్టి వారిని బలవంతము చేసి పంపిస్తున్నాడు. అద్దరికి ఆ సముద్రం బయటకు వారిని పంపిస్తూ ఈయన ఏం చేస్తారంటే ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు. చూడండి, ఆ సముద్రములో ఆ తుఫాను గాలి వస్తుందని దేవునికి తెలుసు, వీరు భయపడతారని దేవునికి తెలుసు. అయితే 22వ వచనం చూస్తారు చూడండి, తుఫానును పంపించింది యేసయ్యనే కదా. నీ జీవితంలో సమస్యను అనుమతించేది కూడా యేసయ్యనే. రెండవదిగా చూస్తున్నట్టయితే 23వ వచనంలో చూడండి, ఆయన జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయాడు. ఇదిగో తుఫాను పంపించింది యేసయ్యనే, అంటే సమస్యను అనుమతించింది యేసయ్య. ఆ సమస్య కొరకు ప్రార్థించింది కూడా ఎవరు? యేసయ్య. ఎవరికి ప్రార్థించాడు? తండ్రితో గడుపుతున్నాడు. ఇలా ఏమని ప్రార్థించినాడంటే, తండ్రి, ఇదిగో నీ బిడ్డలు ప్రయాణమై వెళుతున్నారు, ఆ ప్రయాణములో సముద్రములో అలలొస్తాయి, సముద్రంలో అలజడి వస్తుంది, సముద్రంలో తుఫాను వస్తుంది, సముద్రంలో గాలి వస్తుంది. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలకు సహాయం కావాలని తండ్రికి ఈయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అయితే శిష్యులు తుఫానులోకి వెళుతున్నారు అనేది కూడా యేసుక్రీస్తుకు తెలుసు. అది ఏంటంటే గలిలయ సముద్రము. ఆ గలిలయ సముద్రము గుండా వారు వెళుతున్నారని తెలుసు. అయితే ఈ గలిలయ సముద్రాన్ని దాటడానికి చూడండి 24వ వచనములో, అప్పటిదాకా దోణి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అయితే హిస్టారికల్గా చూసినట్టయితే ఈ యొక్క గలిలయ సముద్రము దాటడానికి ఓడ ప్రయాణం కేవలము 40 నిమిషాలండి.
40 నిమిషాలలో అద్దరికి చేరొచ్చు వారు. కానీ వారు అటు చూడండి, సాయంకాలం వారు దోణ ఎక్కితే 4వ జామున యేసుక్రీస్తు వారు ఆ దోణ యొద్దకు వెళ్ళినాడు. అయితే ఇక్కడ మీకు ఒక మాటలు చెప్పాలి. ఈ జాములు 4 జాములు అనేటివి ఎలా ప్రారంభమవుతాయంటే సాయంకాలం 6 గంటల నుంచి మరుసటి దినం ఉదయం 6 గంటల వరకు ఈ రాత్రి ఈ 4 జాములు విభజిస్తారు. అయితే ఈ 12 గంటల్లో ఒక 3 గంటలు, ఒక 3 గంటలు ఒక జాము, 3 గంటలు ఒక జాము, 3 గంటలు ఒక జాము. అయితే మొదటి జాము వచ్చేసి 6 నుండి 9 గంటల వరకు ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అయితే వీరు మొదటి జాములో ప్రయాణమై ఉన్నారు. రెండవ జాము 9 నుండి 12 గంటలకు, మూడవ జాము 12 గంటల నుంచి 3 గంటల వరకు, 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల వరకు. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు 4వ జామున వారి యొద్దకు వచ్చినారని ఉంది కనుక 3 నుండి 4 గంటల వరకు అని మనం ఊహించుకోవచ్చు. వీరు ప్రయాణం చేసింది రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు కదా. రాత్రంతా వీరు ప్రయాణం చేసి వారు వెళుతున్నారు. అయితే ఆ సమస్యలో ఇదిగో దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఇదిగో ఆ సమస్యను పంపించింది దేవుడే. ఆ సమస్యలో ఇదిగో వారి ప్రక్కన ఉన్నది కూడా దేవుడే. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏంటి, వారిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రార్థన చేస్తున్నాడు కనుక ప్రభు యొక్క ప్రార్థన వారి ప్రక్కనే ఉన్నది. మూడవదిగా అయితే 4వది చూసినట్టు చూడండి, ఎప్పుడు వచ్చాడంటే చివరి క్షణాన దేవుడు వారి యుద్ధకు వచ్చినాడు. ఇక వారు రాత్రంతా ప్రయాణము చేసి అలసిపోయి వేదన పడుతున్నటువంటి సమయంలో దేవుడు వారి యొద్దకు చివరి క్షణములో వచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అబ్రహాము జీవితంలో కూడా చివరి క్షణములో దేవుడు మాట్లాడినాడు. ఇదిగో మన జీవితాల్లో కూడా నువ్వు సమస్యను చివరి వరకు వేచి చూస్తే, సమస్యలో శ్రమలను చివరి వరకు ప్రార్థన చేయగలిగితే ఇదిగో దేవుడు తప్పనిసరిగా నీ సమస్య ఎదుకు నీ యొద్దకు వచ్చి దాన్ని పరిష్కరిస్తాడు. కనుక పరిగెత్తుకుంటూ వచ్చింది కూడా యేసు ప్రభుల వారే. సమస్యను శ్రమను అనుమతించాడు. శ్రమ కొరకు యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రభుకు ప్రార్థన చేశాడు. ఆ శ్రమలో తన ప్రియులు ఆయాసపడకుండా చివరి సమయంలో ఇదిగో పరిగెత్తుకుంటూ తన శిష్యుల యొద్దకు యేసు ప్రభుల వారు వచ్చారు. అయితే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి యేసయ్య 29వ వచనంలో మనం చూసినట్టయితే పేతురును ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన పరిగెత్తుకొని వచ్చిన తర్వాత వీరు భూతము అని వీరు భయపడ్డాక దేవుడు ఏమంటే నేనే, భయపడకుడి అని చెప్తారు. అప్పుడు వారందరూ మౌనంగా ఉన్నప్పుడు పేతురు ఏమంటాడంటే ప్రభువా అది నీవే అయితే, చూడండి 28వ వచనంలో పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. చూడండి ఇక్కడ కండిషన్ అనుకోవచ్చు, అయ్యా నీవు క్రీస్తు అయితే, నీవు భూతము కాకపోతే ఇదిగో నేను నీ వలె నీళ్ళ మీద నడవడానికి నాకు అధికారం ఇవ్వు. చూస్తారా ప్రియ సహోదరులారా, మరి దేవుడు నువ్వు నాతో పోల్చుకుంటావని అనలేదు, పేతురును ప్రోత్సహించాడు దేవుడు. అంటే ఇదిగో మన యొద్దకు వచ్చేవాడు మన దేవుడు, వచ్చి మనల్ని ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. పేతురు కమాన్ రా, నా యుద్ధకు రా, నడుచుకుంటూ రా అని చెప్పేసి పేతురుతో అన్నప్పుడు పేతురు నీళ్ళ మీద నడవడానికి ఇష్టపడ్డాడు. అయితే 30వ వచనంలో చూసినట్టయితే చూడండి, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ఇదిగో పిలిచాడు, ప్రోత్సహించాడు. దేవుడు నన్ను రాత్రి ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సాహాన్ని పొందుకున్న నీవు నేను ఏం చేయాలి? ఆయన యుద్ధకు నడిచి వెళ్తూ ఉండాలి. అయితే పేతురు అదే చేశాడు. నడిచి వెళుతున్న క్రమంలో ఇదిగో గాలిని చూసి భయపడ్డాడు. గాలిని చూసి ఎప్పుడైతే భయపడ్డాడో, అనగా దేవుని మీద యేసు ప్రభు మీద ఆనుకొనక, ఆయన మీద దృష్టి ఉంచక పక్కవాటి మీద దృష్టి పెట్టినప్పుడు నీటిలో మునగడం ప్రారంభించినాడు. ఇదిగో మనం అదే చేస్తామండి. సమస్యను అది పరిష్కారము కాకముందే ఇతరుల మీద ఆధారపడతాం, లేదా ఆ డాక్టర్స్ మీద ఆధారపడతాం, స్నేహితుల మీద ఆధారపడతాం, ఇతర మనుషుల మీద ఆధారపడతాం. అప్పుడు మునిగిపోతూ ఉంటాం. కానీ పేతురు ఒక గొప్ప పని చేశాడు. ఏంటంటే మునిగిపోతున్నటువంటి సమయంలో పేతురుకు అర్థమైంది, నేను మునిగిపోతున్నాను, ఇక మునిగినటువంటి నన్ను యేసు ప్రభు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు కూడా కాపాడలేరని పేతురుకు తెలుసు. అందుకే
పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించు మన కేకలేస్తున్నాడు. ఇదిగో మనల్ని రక్షించువాడు యేసుక్రీస్తు ఒకడే. నిన్ను నన్ను రక్షించువాడు, ఏ పరిస్థితుల నుంచి రక్షించువాడు మన క్రీస్తు ఒకడే. కనుక ఇదిగో పడిపోయే వారిని ఆయన లేవనెత్తేవాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, పడిపోయే స్థితిలో నీవు ఉన్నావా? పడిపోయి ఉన్నావా? పడిపోవడానికి సిద్ధముగా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా యుద్ధకు. కమాన్, పేతురు వల్ల నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నడిచి ప్రార్థించి ఆయన యుద్ధకు వెళితే ఆయన్ని ఖచ్చితంగా నిన్ను లేవనెత్తువాడు. ఇదిగో ఇవన్నీ జరిగిన తర్వాత ఆ శిష్యులు ఒక పని చేశారండి. చూడండి 32వ వచనములో, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. చూడండి, సమస్యతో ప్రారంభమైనటువంటి వీరి యాత్ర చివరికి ఏమైంది? ఆయన నిజమైన దేవుని కుమారుడని ఆయనకు మొక్కిండ్రు. అంటే వర్షిప్, ఆరాధన చేసిండ్రు. ఇదిగో నా జీవితంలో కూడా ఈ వాక్యాన్ని మరొక్కసారి మీరు చదవండి. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనాలు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదిగో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ యొద్దకు వస్తాడు, ఎలా నిన్ను బలపరుస్తాడు, ఎలా నిన్ను బాగు చేస్తాడు, ఎలా నిన్ను ఎలా ఆయనకున్నటువంటి ఆ స్థితిలోకి నిన్ను మార్చుకుంటాడో ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయనను అడిగితే, ఆయన యుద్ధకు వస్తే, ఇదిగో పేతురు అడిగినట్టు, ప్రభువా నన్ను రక్షించుమని గనుక నువ్వు అడగగలిగితే ఈ రాత్రి ఆయన నీ యుద్ధకు రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. రక్షింపనేరక ఆయన హస్తము కుర్చ కాలేదు కనుక ఆయన బాహు యుద్ధకు నువ్వు వస్తావా? ఆయన చేతుల్లోకి నువ్వు వస్తావా? ఆయన కృప యుద్ధకు నువ్వు వస్తావా? ఆయన కాపుదల యుద్ధకు నీకు వస్తావా? ఆయన భద్రతలోకి నీవు వస్తావా? ఆయన కనుదృష్టిలో నీవు ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరుడా సహోదరి. వీటన్నిటిని బట్టి, శ్రమను బట్టి, శోధనను బట్టి, ఇదిగో వీటన్నిటిని అనుభవించిన తర్వాత ఏం చేయాలంటే ఆయనను నువ్వు ఘనపరచవలసిన వ్యక్తిగా ఉండాలి, ఆయనను ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే లేఖనాల్లో రాయబడి ఉంది, 10 మంది కుష్ఠరోగులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినప్పుడు వారు వెళుతున్నటువంటి క్రమంలో వారు స్వస్థత పొందుకొని అందరూ వెళ్ళిపోయినారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి ఆయన యుద్ధకు వచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు ఆ ఒక్కడి వలె ఆయన యుద్ధకు వస్తావా? ఆయన వర్షిప్ చేస్తావా? ఆయన స్తుతిస్తావా? ఆయన ఆరాధిస్తే ఆ గొప్ప దేవుడు ఇదిగో నీకు తోడై ఉంటాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. కనుక నీకున్నటువంటి శ్రమ, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇరుకు, ఇబ్బంది ఇవన్నీ పోవాలంటే నువ్వు ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించువాడిగా ఉండాలి. ఒకవేళ ఇవన్నీ కనుక నువ్వు చేయకపోతే దేవుని మర్చిపోయిన వాడుగా ఉంటావు. పేతురు అదే చేశాడు. ప్రభువా నన్ను రక్షించమని తెలుసుకున్నాడు. ఇదిగో రక్షకుడు నీవే. అబ్రహాముకు చివరి క్షణం వరకు కూడా విశ్వాసం ఉంది. ఇదిగో మనం 22వ అధ్యాయంలో ఇంకా మనం ముందు చూస్తే ఆయన తన పనివారితో చెప్తాడు ఏమనంటే, నేను వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము, మరలా తిరిగి వస్తామని తన పనివారితో చెప్పాడు. అది విశ్వాసం అండి. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులారా, ఇగో ఇట్టి విశ్వాసం నీకు నాకు కావాలి. కనుక మనము 3 మాటలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. క్రమశిక్షణ కొరకు శ్రమ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి. అయితే కాపుదల కొరకు శ్రమ వస్తుంది. ఆ కాపుదలలో మనం ఏం చేయాలంటే దేవుని కృపను పొందుకోవాలి. 3వదిగా చూసినట్టయితే కిరీటము కొరకు శ్రమ ఎందుకు వస్తుందంటే, కిరీటము కొరకు శ్రమ వస్తుంది. ఆ శ్రమ ముగియగానే ఇదిగో నీకు కిరీటం ఇవ్వబడుతుంది. యోబు జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తున్నాం, అబ్రాహాము జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తున్నాం, పేతురు జీవితంలో ఆయన ఆ మరణం నుండి ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి నీకు నాకు కూడా దేవుడు కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన కనుదృష్టి కొరకు మనం అడగాలి. ఆయన కనుదృష్టిలో నీవు నేను ఉండడానికి అడిగి, ఇదిగో ఈ మత్తయి సువార్తలో ఉన్న వాక్య ప్రకారంగా నీవు నేను జీవించగలిగి ఆయనను ఆరాధిస్తే దేవుడు ఇగో ఈ వాక్యములో వ్రాయబడినటువంటి ఆ ఆశీర్వాదాలు నీపై నాపై మెండుగా కుమ్మరించి ఆయన దీవించి ఆశీర్వదించి ఇదిగో నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండి.
session is no longer being recorded. సార్ చేతుల్లో లివర్ జారినట్టు సార్ ఒకసారి ప్రైజ్ లాడండి. బ్రదర్ మీ వాయిస్ వినబడుతుంది, మాట్లాడండి.